వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి సచ్చరిత్రం 15వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 14వ అధ్యాయ పరంగా మనం దక్షిణ గూర్చిన వివరం, దక్షిణ బాబా అడగటంలో గల ఉద్దేశ్యం, అట్లాగే రతన్జీ వాడియా యొక్క కథ మొదలైన అంశాలను గురించి తెలుసుకున్నాము. నేటి అధ్యాయ పరంగా చోల్కరు, చక్కెర లేని తేనీరు వగైరా అంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 6వ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండేది, తుదకు ఆ పనిని దాసగణ మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగణు జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకముంచుకునియే ఉందురు. ఈ అధ్యాయములో దాసగణు హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతును. 6వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా, శ్రీరామనవమి ఉత్సవం ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారటం. అట్లాంటప్పుడు హరికథ చెప్పటానికని చెప్పి ఈ హరిదాసుల్ని వెతకటం చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో ఒకప్పుడైతే ఎవరినో ఒకళ్ళని పక్క ఊరు నుంచి తీసుకొచ్చి హరికథలకి కేటాయించటం, ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో దాసగణ మహారాజు వారినే హరికథ చెప్పడానికి బాబా శాశ్వతంగా నియమించినటువంటి వైనం మనం తెలుసుకున్నాం. అయితే దాసగణ మహారాజు హరికథలని ఎలా చెప్పేవారు అనేటువంటి అంశం ఇక్కడ చెప్తున్నారు. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకొనగరు. తలపైన పాగా గాని, పేట అనగా ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ గాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయం, మామూలుగా ధరించడి ధోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణు తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయను. బాబా అతనితో, ఏమాయ్ పెండ్లు కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగణు జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగణు వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వానిని దాసగణు ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏహీ వేసుకొనడివాడు కాదు. చేతిలో చిరతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షియే హరికథలను ప్రారంభించిన వారు. వారు తలపైన శరీరం పైన ఏహీ తొడిగేవారు కాదు. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. కాబట్టి ఆ పద్ధతినే బాబా ప్రోత్సహిస్తూ ఉండేవారు అన్నట్లుగా దాసగణుని నారదీయ సంకీర్తన పద్ధతిని
అవలంబించమన్నారన్నమాట. యాక్చువల్లీ అది మహారాష్ట్ర పద్ధతికి విరుద్ధమైనది అన్నట్లుగా. తదుపరి అంశం చోల్కరు చక్కెర లేని తేనీరు. పూనా, అహ్మద్ నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగణు హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగణు తన చక్కని హరికథల వలన బాబాను అనేకులకు పరిచయమనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యం, చమత్కారం సంతసము కలగజేయం. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని ఎందుగాని యోగుల ఎందుగాని ప్రేమ విశ్వాసములు కుదురును. కానీ దాసగణు యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరముగా ఉండెను. ఇచ్చట ఒక ఉదాహరణమునిచ్చెదము. ఠాణాలో కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగణు మహారాజ్ హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను నతడు ఉండెను. అతను పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతను దాసగణు కీర్తనను అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టుదును. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పేసయ్యను. స్థిరమైన ఉద్యోగం దొరికను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకొనెను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని గదా లోకోక్తి. చోల్కర్ కెటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగెను. కావున తన సంసారమునకగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టెను. తన మనస్సులోని కోరికలన్నీయు ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో సంతృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పెను. చోల్కర్ బాపు సాహెబ్ జోగ్ గృహమందు దిగెను. అప్పుడు వీరు ఇరువురు మసీదులో ఉండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడై చోల్కరు మనస్సు కరిగను. అతడు ఆశ్చర్యమగ్నుడాయను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటాను దాని భావం ఏమై ఉండునా అని యోచించసాగెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలగజేయవలనని ఉద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను, నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేను ఉండెదను. నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులన్నీయో నాకు తెలియను. ప్రపంచమున మీకు ఇచ్చ వచ్చిన చోటికి పోవుడు నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము
మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కు చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించను గదా. నిజంగా మన చర్యలని అనుక్షణము తను కనిపెడుతున్నాడు, తను గ్రహిస్తున్నాడు అనేటువంటి ఒక నిరూపణ మన మనస్సులకి కూడా కలుగజేయబట్టే మనం ఏ తప్పుపిదాలు చేస్తున్నా కూడా ఒప్పు చేస్తూ ఉంటే బాబా చూస్తున్నారు, తప్పు చేస్తూ ఉంటే అమ్మో బాబా చూస్తున్నారు. అలాగే చరాచర జీవకోటి యావత్తు కూడా తానే ఆవరించి ఉన్నారు అనేటువంటి సత్యం ఇలాంటి కథాంశాల ద్వారా తెలుసుకోబట్టి మనం ఏదైనా ఒక జీవి ఏదైనా మన దగ్గరకు వచ్చినా బాబాయే ఈ రూపాన్ని వచ్చారా అంటే ఏమవుతోంది, మనకి తెలియకుండానే మనకి క్రమశః ద్వైత భావన నశించిపోయి అద్వైతత్వానికి చాలా చాలా మేజారికంగా అట్లా తీసుకెళ్ళిపోతారన్నమాట. తదుపరి అంశం 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతను గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకను కొంత దూరం పోవలసి ఉండెను. కాని వాని గుర్రం ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగానే గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునికి అంతయు జాగ్రత్తగా గమనింపమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది ఎంతయు బహు విచిత్రముగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడు అని నిరూపించుచున్నది. అది ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలగును. ఇది శ్రీ సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. మనము 11వ అధ్యాయం కూడా చదివితే కష్టాలు పోతాయని చెప్పుకున్నాం కదా అమ్మ. ఫలశ్రుతి 11, 15కి మాత్రం ఇలా చెప్పారు. అది సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శుభం భవతు.